శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూత దమనాయ నమో మనాయ నమః ఏభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् जानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा यो मे अस्तु सदा शिवोम् हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव అందరూ అనండి హర హర మహాదేవ. హర హర అంటే పాపాలు పోతాయి, శివ శివ అంటే శుభాలు కలుగుతాయి. హర హర మహాదేవ. ఈవేళతో మన పాపాలన్నీ పోయినాయి. హర హర మహాదేవ హర హర మహాదేవ. ఇక మనందరికీ శుభాలు. శివ శివ మహాదేవ శివ శివ మహాదేవ శివ శివ మహాదేవ. హర హర మహాదేవ హర 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 మహాదేవ. శంభో శంకర శంభో శంకర. శంభ అంటే శం అంటే శుభాలు, భవ అంటే పుట్టించేవాడు, ఇచ్చేవాడు అని అర్థం. బాగా వినండి. శం అంటే శుభం, శం అంటే శుభం, శం అంటే శుభం, అదే అర్థం. శం కరహ శం భవః. శం కరహ అంటే కరహ అంటే ఇచ్చేవాడు అని అర్థం. శం కరహ శం కరహ అంటే శుభములను ఇచ్చేవాడు అని అర్థం. శం భవః భవుడు అంటే పుట్టించేవాడు అని అర్థం. అదిగో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కైంకర్యములు పూర్తవుతున్నాయి. స్వామివారికి మంగళహారతి ఇస్తున్నారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి మూర్తిని చక్కగా మహామంత్రాలతో ఆరాధించారు. సద్యోజాత వామదేవ ఘోరములతో స్వామివారికి నైవేద్యములు సమర్పిస్తూ ఉన్నారు. ఇక జ్వాలా తోరణం జరగబోతోంది. ఆ జ్వాలా తోరణం దగ్గర ఉన్న వాళ్ళు దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. మధవ్యోసానేతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి తేజో దధాతి. నమస్కారం చేసుకోండి అందరూ. మీకందరికీ తేజస్సు కలగాలి, ఆనందం కలగాలి, ఐశ్వర్యం కలగాలని దీవిస్తున్నారు. ఈ వచ్చిన వాళ్ళందరికీ ఐశ్వర్యం కలగాలని నమస్కారం చేసుకోండి. గోడల మీద ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గోడలన్నీ నాని ఉన్నాయి. అదిగో స్వామివారికి దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి హారతిని అందిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ.